దీనిలో ఇప్పుడు సార్ సరేమ్మా స్టార్ట్ చేస్తాను. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి మండల స్థాయి అధికారులందరికీ, ఉపాధ్యాయుల వారికి, ఐసిడిఎస్ మేడం గారికి, మిగతా గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. మనం ఈరోజు చేసుకుంటున్న కార్యక్రమం ఏంటంటే జనజాతీయ గరిమ ఉత్సవం. అంటే కేవలం గిరిజన ప్రజల కోసం, దేశంలో ఉన్న అంటే కొండ ప్రాంతాలలో ఉన్న అలాంటి ప్రజల కోసము చేస్తున్న కార్యక్రమం. ఇది ఒక ఉత్సవంలాగా చేస్తున్నారంటే మే 9వ తేదీ నుంచి జూన్ 10 వరకు చేయాలని అన్ని రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో వచ్చేసి 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుపుతున్నాము. మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉండే అడవి దాంట్లో ఉండే జాతి అంటే చెంచు జాతి కాబట్టి మీకోసము ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాము. దాని పేరు వచ్చేసి జనజాతీయ గరిమ ఉత్సవం అన్నమాట. దీంట్లో భాగంగా చేస్తున్న ముఖ్య కార్యక్రమం ఏంటంటే జన్ భాగీదారి సబ్సే డోర్ సబ్సే పహలని. అంటే అందరికంటే ముందుగా మీ దగ్గరికి సేవలు అందియాలని. అంటే మీరు దూరంగా ఉంటారు కాబట్టి దగ్గరున్న వాళ్ళకి కాకుండా మీ దగ్గరికే వచ్చి మేము సేవలు అందియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారనమాట. దానికోసం ఈరోజు మనం జరుపుకున్న కార్యక్రమం వచ్చేసి జన్ సున్వాయి. అంటే జన సున్వాయి అంటే ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం పెడితే గిరిజన ప్రజల నుంచి ఏమన్నా ఫిర్యాదులు కానీ వినతులు కానీ స్వీకరించి దానికి మన చేతిలో ఉంటే కానీ త్వరగా పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు సార్ వాళ్ళందరూ వచ్చారనమాట, మండల స్థాయి అధికారులందరూ. ఇప్పుడు మనం ఇది మొత్తం కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి మీరు అందుకునే బియ్యం నుంచి పిల్లలు పోయి అంగన్వాడీ సెంటర్కి పోతున్నారా, అవన్నీ మీరు చనిపోయిన తర్వాత పెన్షన్ వచ్చే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలే. ఇప్పుడు మీరు నెలకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారా, అది వచ్చేసి పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన అని ఆ పథకం కింద తీసుకుంటున్నారు బియ్యం. అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వమే అనిపిస్తుంది. సరే, మీరు నెక్స్ట్ పిల్లలు అంగన్వాడీ సెంటర్లో పంపిస్తున్నారు. మీరు బియ్యం పశుపోషణ అని ఉంటుంది, అది శిశుపోషణ మనకు అందించే శిశుపోషణ ప్లస్. అంటే మామూలు పిల్లలకు అందించే దానికంటే మనకి ఎక్కువ ప్రోటీన్ అవి ఉండేటివి అందిస్తారనమాట. మీరు చూసే ఉంటారు, పిల్లలకి పాల ప్యాకెట్లు అవన్నీ ఇచ్చి పంపిస్తున్నారా, గుడ్లు అవన్నీ. ఆ గుడ్లు వాళ్ళకి ఇచ్చే కంటే మీకు ఎక్కువనే ఇస్తారు. ఎందుకంటే మీ దాంట్లో రక్తం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇస్తారు. ఇక్కడ 2 కేంద్రాలు కట్టినారు, వందన్ కేంద్రాలని చూసారా మీరు అంగన్వాడీ సెంటర్ ముందర. అవి దేనికోసం అంటే మీరు గిరిజన ఉత్పత్తులు తెచ్చి అక్కడ అమ్ముకోవడానికి అనమాట. మీరు ఏమేమి చేస్తారు గిరిజన ఉత్పత్తులు అంటే? ఇప్పుడు ఈ కాలం పోయి మునే తీసుకొచ్చారు, మామిడికాయలు తెస్తున్నారు. మామిడికాయలు తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. సరే సర్లేండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మామిడికాయలు తెచ్చుకుని అమ్ముకుంటున్నారా మీరు? కొండలో ఉన్న మామిడికాయలు, ఈతకాయలు, మామిడికాయలు, ఎలక్కాయలు, మళ్ళీ రేపు వర్షాలు పడితే తేనె అవన్నీ తెచ్చుకొని అమ్ముకుంటారా? మీరు పోయి డైరెక్ట్ అక్కడ ఏమన్నా ఆత్మకూరులో అక్కడ తెలిసే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. మీరు ఎక్కడ అమ్ముతున్నారు అవన్నీ తీసుకొని పోయి కదా? అట్లా అమ్మకూడదు. మీరు అక్కడ అమ్మితే మీరేం మామూలుగా 1000 రూపాయలకు అమ్మినారు అనుకోండి, 100 కేంద్రాలను కట్టినారా, అక్కడ అమ్మితే 1200 1400 అట్లా అమ్ముకోవడానికి మీకు ఆర్థికంగా